పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసి 24 గంటలు అయినా అక్కడ రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ గారు సీఎం గారు, అట్లాగే మోదీ వర్సెస్ దీదీ మధ్య భారీ మాటలు అవాకులు చవాకులు పేలాయి. మరి అంచనాలు కూడా అదే విధంగా ఉంటాయి. సార్వత్రిక సమరాన్ని తలపించాయి. తమకు చివరి రోజులు అంటూ బీజేపీ వారు, అట్లాగే వారికి ఇంకా అవకాశం లేదు అంటూ దీది. ఇరుపక్షాలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ప్రెస్టీజియస్గా. మరి సీఎం మమతా బెనర్జీ అయితే ఈ దఫ తను పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్లో ఆ నియోజకవర్గంలో తిష్ట వేస్తున్నట్లు ప్రచారం. ఆమె చెప్పిన మాట ప్రకారంగా అంటే అక్కడే ఉంటామన్నట్లుగా తాను భవానీపూర్లోనే ఉండనున్నారా? అయితే వెంటనే ఆమె కోల్కతాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు. మరి అధికారిక బంగ్లా వదిలేసి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అంటే మే 4వ తేదీ వరకు ఆమె భవానీపూర్లో ఉండనన్నట్లుగా. మరి అధికార పార్టీ తృణమూల్ నాయకులు కూడా భవానీపూర్లో 3 పడకల గది ఆ ప్లాట్ కోసం వెతుకుతుండటం, ఇదంతా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు పార్టీ టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. దీనికి ఓట్ల లెక్కింపులో తేడా జరిగాయి, అవకతవకలు అనేటటువంటి అభిప్రాయం ఆమెకు కలిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్లోనూ కూడా ఆ లెక్కింపు అవకతవకలు ఉంటాయి అన్నటువంటి ఆ విధంగా భావిస్తున్నారా అని. మరి వచ్చే 3 రోజులు ఈవీఎంలను నిక్షిప్తం చేసినటువంటి స్ట్రాంగ్ రూముల వద్దకు వెళ్ళి తరచూ పరిశీలిస్తానని, కాపలాగా ఉంటానని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవానీపూర్లోనే 3 రోజులు విడిది చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపైన బీజేపీ వారు సెటైర్లు వేయటం, ఎలాగో కూడా చివరి రోజులే కదా, ఇంకా ఎందుకు ఆ ఎన్నికల సమయానికి అంతా ముఖ్యమంత్రి పీఠం దిగిపోవాల్సి వస్తుంది కదా, ఆ ఎన్నికల లెక్కింపుకి ఆ టైంకి ఎలాగో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అనేటటువంటి విధంగా బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు. అయితే అవాకులు చవాకులు ఇట్లాంటివి పేలుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.